ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షాలోమ్. మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి అనేకమైనటువంటి సమస్యలకి ప్రాముఖ్యమైనటువంటి మూల కారణం మనం గమనించినట్లయితే అనాలోచితమైనటువంటి ఆలోచనలు, మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు. గమనించండి ప్రియులారా, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆలోచనకర్త. చాలా మంది క్రైస్తవులు చేసే పొరపాటు ఏంటి అంటే దేవునికి ఆలోచన చెప్తుంటారండి. నీకున్నటువంటి అవసరత, నీకున్నటువంటి ఆలోచన దేవుని సన్నిధిలో పెట్టడం మంచిదే, కానీ ప్రభా ఇలాగే చేస్తే బాగుంటుంది అని చెప్పడం కరెక్ట్ కాదని దేవుని సేవకుడిగా తెలియజేస్తాను. నీకు ఆలోచన వచ్చింది మంచిదే, నీకు వచ్చినటువంటి ఆలోచన నువ్వు అనుకుంటూ ఉంటావు, ఈ యొక్క ఆలోచన నేను ఆచరణలో పెడితే అన్ని మంచి జరుగుతాయి నువ్వు అనుకుంటావు. కానీ నీకు వచ్చినటువంటి ఆలోచనను నువ్వు ఆచరణలో పెట్టి ముందుకెళ్తున్నప్పుడు వచ్చేటటువంటి సమస్యలు ముందుగా మీకు తెలియదు. అయితే దేవునికి తెలిసిన దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాయి. మీకు వచ్చిన ఆలోచన మీరు ఏం చేయాలంటే దేవునికి ఆలోచన చెప్పకుండా, ప్రభువా నాకు ఈ ఆలోచన కలిగింది, మీ చిత్త ప్రకారంగా నడిపించండి, మీరు చక్కని ఆలోచన నాకు దయచేయండి ప్రభు అని మీరు అడగగలిగితే దేవుడు చక్కని ఆలోచన మీకు దయచేస్తారని దేవుని సేవకుడుగా మనవి చేస్తున్నాను. నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఆలోచన కలిగినప్పుడు ఆలోచనని దేవుని సన్నిధిలో ఉంచండి. దేవుని యొక్క అనుమతి కొరకు, దేవుని యొక్క చిత్తం కొరకు కనిపెట్టవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలతో మీరు అనుకున్నవన్నీ జరిగిపోతాయని ముందుకు వెళితే ముందు ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత సరిదిద్దుకోలేనటువంటి సమస్యలు మన జీవితంలో తలెత్తుతాయి. కీర్తనలు 16వ అధ్యాయము 7వ వచనము, నాకు ఆలోచన కర్త అయిన యెహోవాను స్తుతించెదను. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మీకు చక్కని ఆలోచన దయచేసి ఆయన చిత్తానుసారముగా మిమ్మల్ని నడిపించును గాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి జయమును అనుగ్రహించును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యమంతట్లో మీ సన్నిధిని తోడుగా ఉంచి జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.